బ్రదర్, మనకి గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో రిలీజ్ అయిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి టాక్ అయితే వస్తుంది, రివ్యూస్ అయితే వస్తాయి. సో మనం కూడా ఆల్రెడీ రివ్యూ అయితే చేసాము మూవీ గురించి. అండ్ అలాగే మనకి మిక్స్డ్ టాక్ అయితే ఎక్కువగా అయితే వస్తుంది, నెగిటివ్ టాక్ కూడా ఎక్కువగా అయితే మన గేమ్ చేంజర్కి సంబంధించి అయితే వస్తుంది. అయినప్పటికీ మనకి గేమ్ చేంజర్ మూవీ అనేది ఒక పక్క పాజిటివ్ టాక్, ఒక పక్క నెగిటివ్ టాక్తో మిక్స్డ్ టాక్తో గట్టిగా అయితే ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ వెళ్తూ అయితే ఉందన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే మూవీ రిలీజ్ అయిన తర్వాత డే 1 గురించి అయితే ఎక్కువగా అందరైతే కాన్సన్ట్రేట్ అయితే చేస్తారు. సో డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి, అలాగే అఫీషియల్ పోస్టర్ ఎంత రిలీజ్ అయింది, ఫేక్ కలెక్షన్సా రియల్ కలెక్షన్సా అని చెప్పేసి అందరికైతే డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాని గురించే ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. సో మనకి గేమ్ చేంజర్ అఫీషియల్గా 186 crores వరల్డ్ వైడ్ గ్రాస్ అని చెప్పేసి అఫీషియల్ పోస్టర్ని అయితే రిలీజ్ అయితే చేసిందనమాట. సో మరి అన్ని కోట్లకి మనకి గేమ్ చేంజర్ కలెక్షన్స్ వచ్చాయా? సో మనకి ఈ కలెక్షన్స్ రియలా ఫేకా అన్నది ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైతే అయిపోతుంది. రియలా ఫేకా అనేది ఖచ్చితంగా చెప్పేస్తాను. నేను ఏ హీరోకి యాంటీ అయితే కాదు. రామ్ చరణ్ గురించి నా వీడియోస్ అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి కూడా సపరేట్గా నేను వీడియో అయితే చేశాను. సో దానికి వ్యూస్ రావు అని చెప్పి తెలిసినా కూడా నేనైతే వీడియో అయితే చేశాను. సో వ్యూస్ కోసం అయితే ఈ వీడియో అయితే కాదన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే ఈ 186 crores వరల్డ్ వైడ్ గ్రాస్ డే 1 గేమ్ చేంజర్ ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో వాటి మీద వచ్చేసి మనకి పెద్ద ఎత్తున ఇవి ఫేక్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనకి గేమ్ చేంజర్కి సంబంధించిన కలెక్షన్సే కాదు, వేరే సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ కూడా ఫేక్ అయితే ఉంటాయి. సో ఈ సినిమా ఏదైతే ఉందో ఇది ఒక్కటే నా ఫేక్, మిగతా సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ కూడా ఫేక్ అని చెప్పేసి అయితే బాగా అయితే ట్రెండ్ అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మిగతా వాళ్ళందరూ వచ్చేసి ట్రేడ్ అనలిస్టులు కూడా, అండ్ అలాగే రివ్యూ రైటర్స్ కూడా, అండ్ అలాగే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లు ఇచ్చే వాళ్ళందరూ కూడా వచ్చేసి మనకి ఈ ఫేక్ కలెక్షన్స్ అని అయితే చెప్తున్నారు అన్నమాట మన గేమ్ చేంజర్వి. కాకపోతే మన రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ టీమ్ కావచ్చు, మూవీ యూనిట్ కావచ్చు, ఇవి ఫేక్ కాదు, అలాగే మనకి ఒరిజినల్ కలెక్షన్స్ అని అయితే రిప్లైస్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఒరిజినల్ కలెక్షన్స్ గేమ్ చేంజర్వి కాకపోతే మిగతా సినిమాలు కూడా ఫేక్ కలెక్షన్సే కదా అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. సో అక్కడ మనకి ఎక్కువగా దేవరా గురించి, పుష్ప గురించి అయితే టాక్ అయితే వస్తుంది. సో దేవరా కలెక్షన్స్ అనే కాదు, పుష్ప కలెక్షన్స్ అనే కాదు, సో మనం ప్రెడిక్ట్ చేసిన కలెక్షన్స్ కంటేను, అదే మనకి అనలిస్టులు ప్రెడిక్ట్ చేసిన కలెక్షన్స్ కంటేను ఏ సినిమా కలెక్షన్స్ కూడా 10 నుండి 20 కోట్లు ఎక్కువ వేయడం అనేది సహజం అనమాట. సో మనకి ట్రేడ్ అనలిస్టులు కావచ్చు, అలాగే మనకి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లు ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనకి ఆన్లైన్ రిపోర్ట్ని బట్టి అయితే కలెక్షన్స్ని అయితే తీసుకొని అయితే వస్తారనమాట. సో ఆన్లైన్లో ఎంత బుకింగ్స్ అయ్యాయి, ఎంతమంది మూవీకి వెళ్ళారు, ఎంత ఆక్యుపెన్సీ ఏ థియేటర్లో వచ్చింది, సో ఆక్యుపెన్సీని బట్టి మనకైతే ఆ కలెక్షన్స్ అయితే వాళ్ళైతే డిసైడ్ అయితే చేసి వేస్తారనమాట. సో ఆ తర్వాత మనకి ఆఫ్లైన్ కలెక్షన్స్, ఆన్లైన్ కలెక్షన్స్ ఈ రెండు వచ్చేసి మనకి థియేటర్ ఓనర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మన ప్రొడ్యూసర్స్ తీసుకొని అఫీషియల్ కలెక్షన్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో మనకి ఇప్పుడు ఆఫ్లైన్ కలెక్షన్స్, ఆన్లైన్ కలెక్షన్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు గేమ్ చేంజర్ చూసినట్లయితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే 52 to 53% మనకి ఆక్యుపెన్సీ అయితే ఉంది. సో మనం ఆఫ్లైన్ కలుపుకున్న ఓ 10% పెరుగుతుందేమో, 62-63% అయితే ఉంటుంది. బుక్ మై షో చూసుకున్నా, అలాగే పేటిఎం చూసుకున్నా, డిస్ట్రిక్ట్ యాప్ చూసుకున్నా, ఇంకా మిగతా యాప్స్ నుంచి మనకి ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఆల్ ఓవర్ ఇండియా హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, అలాగే ఓవర్సీస్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి 186కి నియర్గా అయితే కలెక్షన్స్ అయితే లేవన్నమాట. ఏ మూవీ యూనిట్ కూడా ఇప్పుడు మనకి పుష్ప 2 చూసుకున్నట్లయితే 280 కోట్ల వరకు అయితే మనకైతే అఫీషియల్గా కాదు, మనకి ట్రేడ్ అనలిస్టులు కావచ్చు అందరైతే ప్రెడిక్ట్ చేసిన కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో అఫీషియల్గా మనకు వచ్చేసి ఒక 14 కోట్లు, అలాగే 20 కోట్లు కూడా సాధ్యమే అన్నమాట. అలా చేసుకుంటే 294 కోట్లు అయితే వాళ్ళు అఫీషియల్గా డే 1 అయితే రిలీజ్ అయితే చేశారు. మరి దేవరాజ్ చూసుకున్నట్లయితే 152 to 160 crores అయితే వచ్చి వాళ్ళు 10-12 కోట్లు కలుపుకొని 172 crores అయితే వేశారన్నమాట. కానీ గేమ్ చేంజర్ విషయంలో 100+
అంటే 100 crores ప్లస్ కూడా ఈ మూవీకి ఉన్న ఆక్యుపెన్సీ కావచ్చు, బుక్ అయిన టికెట్స్ కావచ్చు, అలాగే ఎక్స్క్లూడ్ ఆఫ్లైన్ చూసుకున్నా కూడా మనకి అంత కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే లేవు అన్నమాట. సో మ్యాక్సిమం మనం కూడా అయితే మూవీ రిలీజ్ అవ్వకముందు 180 to 170 crores మధ్యలోనే మనకు కలెక్షన్స్ అయితే ఉంటాయని చెప్పి ప్రెడిక్ట్ చేసినప్పటికీ కూడా సో ఆ స్థాయిలో మనకి బుకింగ్స్ ఎక్కడైతే జరగలేదన్నమాట. ఒకవేళ ఆఫ్లైన్లో జరిగినా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో 10 కోట్లకు ఆఫ్లైన్ టికెట్లు తెగుంటాయి, కానీ మరీ మనం అనుకున్న హై రేంజ్లో మనకి 100 కోట్లకో లేకపోతే 90 కోట్లకో 80 కోట్లకో అయితే కలెక్షన్స్ అయితే మనకు ఆఫ్లైన్ నుండి అయితే రావు అనమాట. 10 నుండి 20 కోట్ల వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓవర్సీస్లో కూడా మనకి యూకే పర్వాలేదు, అండ్ అలాగే యూఎస్ఏ కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు, ఓకే ఒక మాదిరిగా అయితే ఆడింది, కానీ మరీ 186 crores వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేంత అయితే కలెక్షన్స్ అయితే లేవు. సో ఇవి ముమ్మాటికి ఫేక్ కలెక్షన్స్. సో ఫేక్ కలెక్షన్స్ వేసినప్పటికీ కూడా 10-20 కోట్లు లేదా 30 కోట్లు లేదా 40 కోట్లు వేస్తే మంచిగా అయితే ఉంటుంది, కానీ ఈ సినిమా వచ్చేసి అసలు 90 crores అని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. అండ్ అలాగే 100 crores ప్లస్ అని చెప్పేసి మనం అనుకున్నప్పటికీ కూడా 86 crores అనేది హ్యూజ్ అమౌంట్ అయితే ఎక్కువగా మనకైతే ఫేక్ కలెక్షన్స్ అయితే వేశారనమాట. సో అఫీషియల్ వెబ్సైట్స్ ఏ వెబ్సైట్ చూసుకున్నా కూడా మనకి ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఇచ్చే వెబ్సైట్లు 1 million ఫాలోవర్స్, 1.5 million ఫాలోవర్స్ ఉన్నవి, 500,000 ఫాలోవర్స్ ఉన్న ఏ ఛానల్ వాళ్ళు కూడా ఒకసారి కలెక్షన్స్ వేసేటప్పుడు అఫీషియల్కి మనకి దగ్గరగా ఉంటాయా లేవా అని చెప్పేసి ఒక క్షణం అయితే ఆలోచిస్తారనమాట. సో వాళ్ళ కలెక్షన్స్ ఫేక్ అంటే ఆ ట్రేడ్ అనలిస్ట్ల కలెక్షన్స్ కూడా ఫేక్ అవ్వకూడదు, మనం జెన్యున్గా వేయాలి, అండ్ అలాగే మన కలెక్షన్స్ వచ్చేసి ప్యూర్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు కూడా అంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఇవి ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళైతే ట్వీట్లు అయితే వేసేస్తున్నారు, వీడియోస్ అయితే చేసేస్తున్నారు అనమాట. సో మనకి ఈ ఫేక్ కలెక్షన్స్ వల్ల నెగిటివిటీ అయితే ఎక్కువగా సినిమా మీద స్ప్రెడ్ అయితే అవుతుంది. మనకి మేకర్స్ కావచ్చు, కొంతమంది పిఆర్ యూనిట్ కావచ్చు, హీరోకి అయితే సంబంధం లేదు, కానీ ఈ కలెక్షన్స్ గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే మేకర్స్ వచ్చేసి ఎక్కువ కలెక్షన్స్ వేస్తే సినిమా రన్ పెరుగుతుంది, సినిమా కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని చెప్పేసి సినిమాకి ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారని చెప్పేసి అనుకుంటారేమో. కాకపోతే అలా అయితే జరగదన్నమాట. సో మనకి కొంచెం ఎక్కువ పెంచుకొని వేస్తే అది ప్లస్ అవుతుంది, కానీ మరీ ఇంత హ్యూజ్ నెంబర్ ఎక్కువ వేసుకుంటే మటుకు అది నెగిటివ్నే సినిమా మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో 186 crores అనేది నేను ఒక మాటలో చెప్పాలంటే నేను రామ్ చరణ్కి హేటర్ని అయితే కానే కాదు, అవైతే ఫేక్ కలెక్షన్స్ అనమాట. సో దాదాపు మనకు వచ్చేసి 60 నుండి 70 కోట్లు అయితే ఎక్కువగా కలెక్షన్స్ అయితే వేశారు. సో ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. సో నెక్స్ట్ మూవీస్ కావచ్చు, అలాగే బాలీవుడ్ దగ్గర నుంచి కావచ్చు, మిగతా ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కావచ్చు, అన్ని చోట్ల కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇలా ఫేక్ కలెక్షన్స్ వేయడం కరెక్ట్ అంటారా లేదా రాంగ్ అంటారా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.